రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా వానాకాలం సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి. 3 ఎకరాల వరకు నేడే ఖాతాలోకి అయితే డబ్బులు, అలాగే ఈ యొక్క జిల్లాలకు సంబంధించి కూడా మనకు నిన్న చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో ఎంత శాతం పైగా పడ్డాయి. మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే 4 లక్షల మందికి పైగా రైతు భరోసా అందినట్లయితే తెలుస్తుంది. అలాగే కరీంనగర్ జిల్లా చూసుకున్నట్టయితే 1,24,000 మంది రైతులకు 65 కోట్లు, అలాగే పెద్దపల్లిలో చూసుకున్నట్టయితే 1,00,000 పైగా మంది రైతులకు ఖాతాలో డబ్బులు పడ్డట్టు తెలుస్తుంది, 54 కోట్లు. సిరిసిల్ల జిల్లాలో వచ్చేసి 77,000 మంది రైతులకు 43,000 రూపాయల కోట్లు. జగిత్యాలలో వచ్చేసి 1,49,000 మంది రైతులకు 76 కోట్లు క్రెడిట్ అయ్యాయి. అయితే మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా? కేవలం 2 ఎకరాల లోపు మాత్రమే డబ్బులు అనేవి అయితే పడ్డట్టు తెలుస్తుందన్నమాట. ఈ విషయం పక్కన పెట్టి మనం చూసుకున్నట్టయితే అసలు యాసంగి సీజన్కి సంబంధించి ఈ కేవలం 4 ఎకరాల లోపు ఉన్న కింది రైతులకు మాత్రమే, అంటే 4 ఎకరాల పై ఉన్న రైతులు కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క పెట్టుబడి సాయం అనేది అయితే ఇంకా ప్రభుత్వం అనేది అందించలేదన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకి ఎలాంటి ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఖాతాలో అనేది వచ్చేసి అయితే నిన్ననే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయని అయితే చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరిగింది. కానీ దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే అంత రివర్స్ అయినట్లయితే తెలుస్తుంది అనమాట. కేవలం వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా డబ్బులు ఉన్నాయో వారికి డబ్బులు అనేవి అయితే మనకు మొదట ఏదైతే జనవరి 26వ తేదీ నుంచి అయితే ప్రారంభించినవి అనేది చూసుకున్నట్టయితే 1-2 ఎకరాల లోపు అయితే అప్పుడు ఇలానే జమ చేయబడినాయి అన్నమాట. ఇప్పుడు కూడా అలానే జమ చేయబడ్డాయి. కానీ ఈసారి మనం చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్కి సంబంధించి 7 రోజులలో పూర్తి స్థాయిలో అనేవి అయితే ఖాతాలో జమ చేయబడతాయి అనేది చెప్పడం జరిగిందన్నమాట. మరి దీనికి సంబంధించి కూడా ఖరీఫ్ సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం అయితే ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో కేవలం 1-2 ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేవి అయితే పడ్డట్టు తెలుస్తుంది. ఈ మిగతా 3 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఈ రోజు నుండి రేపటిలోపు అయితే ఖచ్చితంగా డబ్బులు అనేవి అయితే పడతాయి అనేది చెప్పడం జరిగిందన్నమాట. చూసుకున్నట్టయితే కేవలం పడిన వారికే మళ్ళీ డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించి చాలామంది రైతన్నలు అయితే ఎదురు చూసి కళ్ళు కాస్తున్నాయి అన్నమాట. మరో పక్క చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు మనం ఈ రైతన్నలకు వచ్చేసి అయితే మళ్ళీ పడిన వారికి, అంటే 1 ఎకరం కానివ్వచ్చు, 2 ఎకరాల వారికి కానివ్వచ్చు, మళ్ళీ వీరికే డబ్బులు అనేవి అయితే మొదట రోజు అయితే వచ్చేసి అయితే డబ్బులు అనేవి అయితే పడ్డట్టు తెలుస్తుంది. మీకు ఇంతవరకు పెట్టుబడి సాయం సంబంధించి ఒకవేళ మీరు 1-2-3 ఎకరాల వరకు సంబంధించి రైతు సోదరులు అయితే మీకు ఈ రోజు అయితే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. ఒకవేళ మీకు ఈ 2 రోజులలో పడనట్టయితే మీకు ఈ వారంలో వచ్చేసి ఖచ్చితంగా కూడా అందరికైతే పూర్తి స్థాయిలో 10 ఎకరాల లోపు అయితే 9,000 రూపాయల కోట్లు అయితే విడుదల చేస్తామని అయితే జరిగిందన్నమాట ప్రభుత్వం. సో అకాల వర్షాలు ఉన్న నేపథ్యంలో వచ్చేసి ప్రభుత్వం అనేది వానాకాలం సీజన్ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది వానాకాలం సీజన్కి సంబంధించి మరి యాసంగి సీజన్ అనేది రైతులు అనేది ఇంకా ఎదురు చూస్తున్నారు కాబట్టి మరి వీళ్ళని ఏం చేస్తారు.